నమస్కారం, పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ రిషికేశ్ ధ్యాన పర్యటన దిగ్విజయంగా కొనసాగుతుంది. స్థానిక గంగా రిసార్టులో ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ కి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మార్చి 1వ తేదీ ఉదయం పత్రిజీ వేణునాద ధ్యానంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జ్యోతి నీరజ కేర్వాల్, మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ జవాకర్, ఉత్తరాఖండ్ గవర్నమెంట్ టూరిజం సెక్రటరీ సహకారంతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ త్రివేంద్ర సింగ్ రావత్, అసెంబ్లీ స్పీకర్ శ్రీ ప్రేమ్చంద్ అగర్వాల్, పర్యాటక మంత్రి శ్రీ సత్పాల్ మహారాజ్, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సబోధ్, శ్రీ మహావీర్ రంగార్లు ముఖ్య అతిథులుగా ఆహ్వానించినట్లు సౌరభ్ బెంచల్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించిన ఆధ్యాత్మిక సందేశం ఆహుతులను ఆకట్టుకుంది. నిజామాబాద్ జిల్లా జైలు కేంద్రంలో స్థానిక సీనియర్ పిరమిడ్ మాస్టర్ అంజయ్య నిర్వహణలో ఖైదీలకు ధ్యానాన్ని పరిచయం చేశారు. ఆదిలాబాద్ నుంచి విచ్చేసిన సునీత తమ జ్ఞాన సందేశాన్ని అందించారు. జైలు సూపరింటెండెంట్ సహాయ సహకారంతో శ్రీనివాస్ భాగ్య పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ధ్యానం నేర్పించడంతో పాటు ఆధ్యాత్మిక పుస్తకాలను జైలు గ్రంథాలయానికి అందజేశారు. ఇది ఒక జైలు, ఇదంతా ఏంది అని మీకు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించుకున్నారు కావచ్చు. కొందరు చేయగలుగుతారు ఈ విషయం. అంటే మన జీవితం ఎందుకు ఇలా ఉంది అని మనం అనుకున్నప్పుడు ప్రతి ఒక్క విషయానికి కారణం మనము అన్న విషయం మనకు తెలియదు. అది తెలుసుకోవాలి. ఈరోజు ధ్యానం చేశారు కదా, ఏమన్నా బాగా అనిపించిందా? ఏమన్నా బాగా అనిపించిందా? ఇక కూర్చోవడం ఒక గంట సేపు వేస్ట్ అనిపించిందా? చెప్పండి. ఏదో ముఖస్థుతిగా కాదు, నిజంగా బాగా అనిపించింది కదా. బాగా అనిపించినప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ టైం మీకు కుదరదు. ఈ టైం మనకు పీటీ పరేడు మన జైలు యొక్క ఇది ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ మీరు లేస్తారు కదా, 5:30కి లేస్తారు అందరు. ఇంచుమించు 6:30 6:15 మిమ్మల్ని బయటకు తీస్తారు. ఆ అరగంట సేపు మీరు ధ్యానంలో కూర్చోవడం చాలా అవసరం. మనము బయట ఉన్నప్పుడు ఇంత క్రమశిక్షణగా మనం బ్రతకలేము. ఎందుకంటే రకరకాల కారణాలు, కొంతమందికి ఆర్థిక కారణాలు కావచ్చు, కొంతమందికి ఫ్రెండ్స్ వస్తుంటారు, వాళ్ళు వస్తుంటారు, అంత వస్తుంటారు. ఇక్కడ మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. మీరు ఏమనుకుంటే అది చేసుకోవచ్చు. నేను ఏమనుకుంటున్నా అంటే, ఏదో మంచికో చెడుకో జైలుకి వచ్చాం. ఈ సమయంలో మీరు కొన్ని మంచి పనులు, మంచి గుణములు నేర్చుకొని బయటకు వెళ్ళి దాన్ని పాటిస్తే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు మెడిటేషన్ సెంటర్ వాళ్ళు వచ్చారు, ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఎప్పుడు లేచారో పాపం 5 గంటలకో ఎప్పుడు లేస్తారు, వాళ్ళ ధ్యానం మళ్ళీ చేసుకొని ఇక్కడికి వచ్చి మీకు క్లాస్ తీసుకొని, అంటే ఎందుకు వస్తున్నారు వాళ్ళు? వాళ్ళకి మేమేమి ఇవ్వము, మీరు ఏమి ఇవ్వరు, పాపం వాళ్ళే వస్తారు. ఎందుకు వస్తున్నారంటే ఒక మంచి సంకల్పంతో 10 మంది మారితే చాలు, మాకు మేము చేసే కార్యక్రమం ఉపయోగపడినట్టే అనే ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు. మనం కూడా మారాలి, మంచి నడవడి అలవాటు చేసుకోండి. ఇలాంటి ధ్యానం చేస్తే ఇంకా ముఖ్యంగా మెడిటేషన్ నాకు కూడా కొంచెం పరిచయం ఉంది. నేను సిద్దిపేట సబ్జెక్టులో చేసినప్పుడు పత్రిజీ గారిని కలిశాను. పత్రిజీ గారితో 1-2 సార్లు పాల్గొన్నాం కూడా గజ్వేల్ దగ్గర క్యాంపులో. ముఖ్యంగా పత్రిజీ గారు దీనిలో చెప్పేది ఏమంటే శాకాహారం. బహుశా అందరికీ మీకు సాధ్యం అడవచ్చు, పడకపోవచ్చు. సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయండి. శాకాహారులుగా ఉండాలంటారు.
వేటపాలెంలో స్థానిక సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి హనిత ఆధ్వర్యంలో ప్రతిరోజు జరుగుతున్న ధ్యాన శిక్షణ తరగతిలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయలక్ష్మి తన జ్ఞాన సందేశాన్ని అందించారు. మహిళా ధ్యానులు అధికంగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో శ్రీమతి విజయలక్ష్మి మాట్లాడుతూ, మహిళలు ధ్యానం చేస్తే తన కుటుంబాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోగలదని, కావున మహిళలు ధ్యానం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. అంతేకాకుండా స్థానిక వీరన్నపాలెం రత్నగారి ఆధ్వర్యంలో పాఠశాలల బాలులకు ధ్యానం చేయించడమే కాకుండా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి కడపలోని స్థానిక సిఎస్ఐ ఉన్నత పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతిని నిర్వహించారు. స్థానిక పిరమిడ్ మాస్టర్ జీవీఎస్ రెడ్డి, ఊర్మిళ గారి సహకారంతో నిర్వహించిన ఈ ధ్యాన కార్యక్రమంలో విద్యార్థులతో పాటు పాఠశాల ఆవరణలోని పచ్చని చెట్ల మధ్య ధ్యానం నిర్వహించారు. ఉపాధ్యాయులు కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ధ్యాన విద్యార్థి విజ్ఞాన జీవన క్రాంతి పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. మహబూబాబాద్ జిల్లా మాచిరాజుపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతి నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన మహేందర్ ద్వారా నిర్వహించబడిన ఈ శిక్షణ తరగతికి హాజరైన విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన ఒత్తిడిని ధ్యానం ద్వారా తొలగించుకొని మానసిక ప్రశాంతతను, ఆత్మస్థైర్యాన్ని పొందగలమన్న విశ్వాసం కలిగిందని తెలిపారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలమని మహేందర్ విద్యార్థులకు తెలిపి వారిచే ధ్యానం చేయించారు. విజయవాడ సమీపంలో గల బొడ్డపాడు గ్రామంలో 41 రోజుల ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. స్థానిక వేణుగోపాల స్వామి దేవాలయంలో 10వ రోజు ధ్యాన కార్యక్రమంలో ఉయ్యూరుకు చెందిన పిరమిడ్ సేవాదళ్ యంగ్ మాస్టర్ శివ తన జ్ఞాన బోధను అందించారు. ఈ కార్యక్రమంలో ధ్యానులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి పిరమిడ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని పిరమిడ్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.